ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాజ్మా చేస్తున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఎలా చేద్దామో చూసేద్దాం. ఫస్ట్ నేను ఓవర్ నైట్ సోక్ చేసిన రాజ్మా తీసుకున్నా. యాక్చువల్లీ ఇది ఒక 6 to 7 hours సోక్ చేయాలి. దీన్ని కొంచెం కుక్కర్లో పెట్టి అందులో సాల్ట్, పసుపు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు రాజ్మా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, అలానే జీలకర్ర, దాల్చిన చెక్క, ఏలకలు, మిరియాలు ఒక 2 బస్, అంతకుమించి కాదు. అండ్ కొంచెం ఆయిల్ నేను ఆనియన్స్ నేను బాగా కచ్చాపచ్చాగా చేశాను. ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం ఆ పచ్చివాసన పోయేంత వరకు, వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని తగినంత వేసుకోవాలి. అండ్ ఇవన్నీ మాడిపోకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసి, ఇలా ఆయిల్ కొంచెం పైకి రాగానే పూర్తిగా ఫ్రై అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు ఇందులో మనం టమాటీ వేసుకుందాం. నేను 2 మీడియం సైజ్ వేసుకున్నా. సో ఇలా టమాటీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి, టమాటీ బాగా ఫ్రై అయ్యేంత వరకు. ఇలా ఒక 5 minutes మూత పెట్టి తెచ్చుకున్న తర్వాత మొత్తం టమాటా అంటే దగ్గరగా అయిపోతుంది, బాగా వేగి. సో ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రాజ్మా వేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఒక 5 minutes, ఒక 10 minutes వరకు ఇలా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే దగ్గరగా అయిపోతుంది. ఇలా ఒక 10 minutes తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. సో మన రాజ్మా రెడీ అయిపోయినట్టే. ఇలాంటప్పుడు స్టవ్ బంద్ చేసేసి అలానే 1 నిమిషం వదిలేస్తే సరిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.